వేదాలు అనేవి మనకు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ అవి మనం చదవడానికి, అర్థం చేసుకోవడానికి వీలుగా 4 భాగాలుగా విభజించిన మహర్షి ఎవరో తెలుసా? ఆయనే వేదవ్యాస మహర్షి. పరాశర మహర్షి మరియు సత్యవతిల కుమారుడు. ఆయన సముద్రానికి మధ్య ద్వీపంలో జన్మించినందున ఆయనను కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 వేదాలుగా విభజించి వాటిని సరళంగా అందరికీ అర్థమయ్యేలా చేసిన ఘనత వేదవ్యాసునిదే. ఇంతటి జ్ఞానాన్ని కలిగిన వేదవ్యాస మహర్షి ప్రపంచంలోని అతిపెద్ద కావ్యం అయిన మహాభారతాన్ని రచించారు. ఇందులో భగవద్గీత కూడా భాగమే. భగవద్గీతలోని సందేశాలు మనకి ధర్మం, నైతికత, జ్ఞానం, భక్తి అన్నిటి మీద దారిని చూపుతాయి. ఇది కేవలం కథ కాదు, జీవితాన్ని మార్చగల మార్గదర్శకం. ఇంతటి గొప్ప రచనలు చేసిన వేదవ్యాసుడు 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు కూడా రచించారు. అందుకే ఆయనను ఆది గురువుగా పరిగణిస్తారు. ఆయన జయంతిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. మనకు జ్ఞానం చూపే ప్రతి గురువు వెనుక వేదవ్యాసుని ప్రభావం ఉంటుంది. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆయనకు మన హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వేదవ్యాసుని గొప్పదనాన్ని పంచుకోవడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ధార్మిక కథల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.